సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, బ్యాంకు ఉద్యోగిని శైలజ పేర్లు మార్చాం, పెళ్లి కుదిరింది. పట్టు చీరలు, బంగారు కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లో పెళ్లనగా సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో కాలేజీ ట్రిప్ లో ఉన్న స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లను చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. శైలజ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి రద్దు చేసుకున్నాడంట. ఇట్లుంది కదా. ఒకసారి చదువుదాం మొత్తం. వివాహ బంధంపై సోషల్ మీడియా పిడుగు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్లు 150కి పైమాటే. పచ్చడి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. పెళ్ళంటే నూరేళ్ల బంధం, రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయి, అబ్బాయి చక్కగా ఇమిడిపోయేవారు. కొండకచ్చో ఆ పెళ్లి జరగడం ఇష్టం లేని వారు ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తుంది. పచ్చటి బంధాల్లో నిప్పు రాజేస్తుంది. పెళ్లికి ఓకే అనుకొని ముహూర్తం కూడా పెట్టుకున్నవారు కాబోయే భార్యాభర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్ల ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇటీవల 40 రోజుల వ్యవధిలోనే 150కి పైగా జంటలు తమ పెళ్లిని రద్దు చేసుకునే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిల రద్దుకు ప్రధాన కారణం 62% ఆయా జంటలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, కామెంట్లేనంటూ అతిశయోక్తి కాదు. ఇక్కడ కాదు, మన రాష్ట్రంలోనే ఇలాంటి కేసులు చాలా అయితే ఉన్నాయి. సో ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకు అనంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం, జీవితాలు ఆగమయ్యే విషయం. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే, తిన్నా అందులో పోస్టే పెడతారు, తాగినా అందులో పోస్టు, లేచినాక నుంచి పడుకునే వరకు మొత్తం సోషల్ మీడియానే. శుభాకాంక్షలు అంటే మనిషికి కాంటాక్ట్ అనేది కట్ అయిపోయింది. మొత్తం ఆన్లైనే. నేను ఫోన్ మాట్లాడాలన్నా ఫోను, ఏమైనా చాట్ ఇవ్వాలన్నా, ఏమైనా చెప్పరాని విషయం చెప్పాలన్నా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఇట్లా ప్రతి ఒక్కటి సోషల్ మీడియా అయ్యేసరికి ప్రతి ఒక్కరు అంటే ఏ ఫోటో పెట్టాలి, ఏ ఫోటో పెట్టకూడదని ఇంకేం లేదు. వాళ్ళు డైరెక్ట్ టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఒక వాష్రూమ్లో ఫోటోలు తప్ప మిగతా అన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. అంటే కొందరు ఆ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు, అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అంటే మన జీవితం మొత్తం సోషల్ మీడియాలో పెట్టేసారు. అంటే పబ్లిక్ ముందు పెట్టేసినారు. మొత్తం మన జీవితం మొత్తం పొద్దున్న నుంచి మనం చేసే యాక్టివిటీస్ సోషల్ మీడియా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫోటోలు దిగుతారు, అవన్నీ సోషల్ మీడియా పెడతారు. సో దాని తర్వాత వీళ్ళకు పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి. పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఏమైతే వాళ్ళ కాబోయే భర్తలు కానీ భార్యలు కానీ ఆ ఫోటోలు చూస్తారు. వీళ్ళు ఎవరు, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ చూస్తుంటారు కదా, కామెంట్స్లో కొందరు తిడుతుంటారు, కొందరు పొగుడుతుంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి మీద, అబ్బాయి మీద అనుమానం అనేది ఎవరైతే చేసుకోబోయే వ్యక్తి ఉంటారో వాళ్ళకు స్టార్ట్ అయిపోతుంటది. అయితే ఇంత ముందుకు పెద్దలు ఏమనేదంటే, పెళ్లిని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంట. అవును. దానికోసం అని చెప్పేసి పెళ్లి సూపులు ముందుగానే ఆడ పెళ్లి ఉందని తెలియగానే ఆ ఊళ్ళో ఉన్న ఒక నలుగురిని కనుక్కుంటాడు. అవును. ఎట్లుంటది అమ్మాయి, అబ్బాయి వేసుంటాడు, పని చేస్తాడా, ఏంది అనేది కనుక్కుంటాడు. ఇప్పుడు అది లేదు. అబ్బాయి పేరు తెలిసింది అనుకో, అమ్మాయి పేరు తెలిసింది అనుకో, వాళ్ళ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, చరిత్ర మొత్తం బయటపడుతుంది. వాళ్ళ ఈ జస్ట్ ఈ ఐడి పేరు కొట్టినాం అనుకో, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరు, ఏ బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళకి ఏం ఇష్టాలు, మళ్ళా ఇప్పుడు కొంతమంది నైటీలు వేసుకొని పోస్టులు పెడుతుంటారు, నైటీలు వేసుకొని రీల్స్ చేస్తుంటారు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని రీల్స్ చేస్తుంటారు. కింద కామెంట్స్ వస్తున్నాయి, ఆర్ యూ వెరీ హాట్ అంటారు. నువ్వు చాలా హాట్గా ఉన్నావంటే ఈమె ఏం రియాక్ట్ అవుతుంది తెలుసా, థ్యాంక్ యూ అండి అంటది. అరే నువ్వు హాట్గా ఉన్నావు అని చెప్పేసి నీకు బ్యాడ్ కామెంట్ కూడా నువ్వు థ్యాంక్ యూ అని రియాక్ట్ అవుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏం కోరుకుంటున్నావు, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అనేది సో కింద కామెంట్లలో చూసి కూడా తెలిసిపోతుంది అన్నట్టు నీ రియాక్షన్, నువ్వు ఎట్లుండబోతున్నావు అనేది. సో అమ్మో గిసొంటి పిల్ల నాకెందుకు రా నాయన ఈ పెళ్లి వద్దని చెప్పేసి చాలా మంది పెళ్లిలే రద్దు చేసుకుంటున్నారు. ఈ విధంగా రద్దు చేసుకుంటున్నాం. మొత్తం ఆన్లైన్. ఇక నువ్వు కాలేజ్కి ఎక్కడ తిరిగినావు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు నీకు, ఆ జాబ్ ఎక్కడ చేస్తున్నావు, జాబ్లో ఫ్రెండ్స్ ఎవరు, దాంట్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో, అమ్మో వాడు గసంటోడు గామెతో నీకు ఫ్రెండ్షిప్ ఏంది, ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోటోలు బయటకు వెళ్తాయి. అందులో ఒక్కసారి అప్లోడ్ చేస్తే అది అట్నే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాను మంచిగా వాడుకోవాలి. ఇక వీళ్ళు పెట్టే ఫొటోస్ అయితే ఇట్లోటి విపరీతమైన యాంగిల్స్లల్లా వీళ్ళు ఫోటోలు పెడుతుంటారు. ఇంకా కొన్ని ఎట్లుంటాయి అంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. కింద ఒకటి అంటే కొన్ని ఫేక్ ఉంటాయి. అవును. అబ్బాయి కానీ అమ్మాయి ఫోటోలు పెట్టి ఇదో దంద ఉంటుంది. అవును. దాన్ని పైసల కోసం అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం, వలిసిరడం,
ఇదో దందు ఉంటుంది. సోషల్ మీడియాల వల్ల చాలా మంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోయారు. ఇది నిజం. ఇప్పుడు సగం దరిద్రాలు సగం అనర్థాలు జరిగేది మొత్తం ఈ సోషల్ మీడియా మీడియాలో. ఈ ముఖ్యంగా ఈ వివాహ బంధం వివాహేతర సంబంధాలు ఏవైతే ఉంటాయి మొత్తం సోషల్ మీడియా. నిన్నే- ఇన్స్టాగ్రామ్ లో పరిచయము, పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇంతే ఇక ఇంకేం లేదు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కావడం, మొగన్ని పిల్లల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోవడం. సో ఇక ఇట్లా పరిస్థితి ఉంది. సో దయచేసి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వెపన్ అది. సో దాన్ని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా ఇది ఒక వైపు అంటే ఒక అమ్మాయి సోషల్ మీడియా క్లాస్ని ఎంబీబీఎస్లో మంచి సీట్ సంపాదించింది. సో ఇగో ఇట్లాంటివి నేర్చుకుంటే అందులో ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది మనకు, యూట్యూబ్ కంటెంట్స్. ఐబొమ్మర్ అవి మొత్తం యూట్యూబ్ లో నేర్చుకునే కదా హ్యాకింగ్. అంతే, అదేదో మంచిగా ఉపయోగిస్తే వేరే ఉంటుంది, అది వేరే విషయం అట్లా అనమాట. సో అందులో మనకు స్టడీ దొరుకుతుంది, ప్రతి ఒక్కరు దొరుకుతుంది. ఎవరైనా టాలెంట్ కొత్తగా ఇప్పుడు ఉదాహరణ డ్యాన్స్ నేర్చుకోవాలనుకో, డ్యాన్స్ నీకు టాలెంట్ ఉంది, నీకు ఎవరు అవకాశం ఇస్తలేరు, నీకు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. నీకు పాటలు వస్తాయి, పాటలు వాడాలి, నీకు ఎక్కడ అవకాశం వస్తలేదు, సోషల్ మీడియా అనుకో ప్లాట్ఫామ్. సో ఇట్లాగా మనకున్న టాలెంట్ను బయట పెట్టుకోవాలి తప్ప మనం రకరకాలుగా ఎక్కడ పోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం దిగిన ఫోటోలు అన్నీ అలా పెట్టుకోవడం, అలా వచ్చిన కామెంట్లను చూసి మురిసిపోవడం, లేదంటే బాధపడడం. సో ఇలాంటి బంద్ చేసుకుంటే మనకు జీవితం కూడా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. సో సోషల్ మీడియాకు వీలైనంత చాలా జాగ్రత్తగా వాడుకోవాలనేదే విజ్ఞప్తి. ఇంకోటి, నువ్వు అబ్బాయిల ఐడి చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలు ఉంటారు. అవును. అమ్మాయిల ఐడీలు చూసినావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలు ఉంటారు. అంటే ఎక్కువ ఒక 60% ఇట్నే ఉంటుంది. అవును. సో ఇట్లా నడుస్తుంది కథ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.